హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను డీజిల్లో మంచి వెహికల్ తీసుకొచ్చాను. అది కూడా మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉండేది. సో వెహికల్ సంబంధించిన హైలైట్ చూసుకుంటే మనకు సో కలర్ అయితే చాలా బాగుంది, గ్రే కలర్. అండ్ టైర్స్ కూడా ఫ్రంట్ 100% టైర్ కండిషన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే షోరూమ్ టైర్స్ ఉన్నాయి. వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 69,000 కిలోమీటర్స్ మాత్రమే జరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ సింగిల్ ఓనర్ రీసెంట్ సర్వీస్ కూడా చేయించారు. అప్ టు 20 to 25,000 వరకు. బ్రేక్స్, సస్పెన్షన్స్ అంతా చాలా బాగుంది. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే 2017 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2017లోనే రిజిస్ట్రేషన్ అయ్యింది. మారుతి సుజుకి స్విఫ్ట్ VDI డీజిల్ మాన్యువల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ పొజిషన్ లో మీరు చూసుకోండి. సో లైట్స్ అయితే షోరూమ్ కండిషన్ లో ఉన్న లైట్స్, ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవన్నమాట. అండ్ ఫాగ్ లైట్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఫాగ్ ల్యాంప్ లో మాత్రం స్క్రాచ్ అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ మనకు చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ లేదా వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది 1.3 లీటర్ డీజిల్ మాన్యువల్ ఇంజన్ అనమాట. సో DDSI. అండ్ దాంతోపాటు దీని వెహికల్ సంబంధించిన మైలేజ్ చూసుకుంటే సిటీలో వచ్చేసి 15 to 18 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే 20+ మైలేజ్ వస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన బానెట్ మనం చూసుకుంటే వెహికల్ సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ బానెట్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన వెహికల్స్ ఆప్రాన్స్ కూడా మీకు చూసుకోండి ఒరిజినల్ కండిషన్ లో ఉన్నాయి. ఆప్రాన్స్, పేస్టింగ్, ABS కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు వెహికల్ సంబంధించిన బ్యాటరీ కూడా కండిషన్ చాలా బాగుంది. ఇంజన్ కండిషన్ చూసుకోండి, ఇంజన్ పోర్షన్ అంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి షో ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. షో ప్యానల్ కూడా ఒరిజినల్, ఇంజన్ లో కూడా ఎక్కడ కూడా లీకేజెస్ లేవు, అంత బాగుంది అనమాట. ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో మెయింటైన్ చేస్తుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తుందండి. అస్సలు మిస్ చేసుకోకండి బండి. ఇలాంటి డీజిల్ వెహికల్స్ అస్సలు మనకు దొరకట్లేవు. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ లో మనకు చూసుకుంటే ఇక్కడ మనకి చూసుకోండి. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకు యాక్సిడెంటల్ కానీ లేకపోతే ఎలాంటిది ఏం కాలేదు. అండ్ డెంట్స్ కూడా ఏవి లేవు అనమాట. సో వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ చూసుకుంటే అప్ టు 100% వరకు టైర్ కండిషన్ ఉంది. 165, 80, R15 సేట్ టైర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. వీల్ క్యాప్స్ కూడా చాలా బాగా మెయింటైన్. ఓవర్వీఎంస్, బాడీ కలర్ అండ్ ఇండికేటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓవర్వీఎంస్ మీరు చూసుకుంటే ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకొని పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్, బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్. అండ్ ఒకసారి ఇంజన్ ఇంటీరియర్స్ లోకి వస్తే చూసుకోండి. సో ఈ వెహికల్ ఇంజన్ ఇంటీరియర్స్ లో మీకు చూసుకోండి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వేయించారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, USB ఛార్జింగ్ పోర్ట్. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ కూడా చూసుకోండి, ఎయిర్ బ్యాగ్. అండ్ దాంతోపాటు కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 69,000 కిలోమీటర్స్ మాత్రమే. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన డ్యూయల్ కేస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ కూడా ఉంది. సో మీరు స్టీరింగ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన మనకి ఇక్కడ చూసుకుంటే రైన్ వైజర్స్ అవైలబుల్ ఉన్నాయి. దాంతో పాటు రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. దాంతో పాటు ఇంటీరియర్స్ కూడా మీరు చూసుకోండి, చాలా బాగుంది. అండ్ బ్లాక్ కలర్ లెదర్ సీట్ కవర్స్ వేయించారు, చాలా బాగుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ చూసుకోండి మారుతి సుజుకి స్విఫ్ట్ VDI డీజిల్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ తో పాటు కెమెరా కూడా అవైలబుల్ ఉంది. రేర్ ఇది కూడా ఉందన్నమాట, యాంటీనా. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ నేను అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ కూడా లేదు. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే మనకి డిక్కీ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ క్వార్టర్ ప్యానల్ కూడా మీకు చూసుకోండి అంత ఒరిజినల్ కండిషన్ ఉంది. షాక్ అబ్జర్వర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే స్టెప్నీ టైర్ కండిషన్ అప్ టు 60 to 70% వరకు స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది. అండర్ బాడీలో కూడా ఎక్కడ మనకి యాక్సిడెంటల్ లేదు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ లైట్స్ కూడా మీరు ఒక్కసారి చూసుకోండి, లైట్స్ కూడా చాలా బాగా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లైట్ కూడా చూసుకోండి, లైట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. మీరు మళ్ళీ లైట్స్ వేసుకోవాలి. స్టాప్ ల్యాంప్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మనకు చూపిస్తాను చూడండి, ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను చూడండి టాప్ పొజిషన్, ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవు అనమాట. అండ్ ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. ఈ బండిలో కూడా మీకు చూపిస్తున్నాం చూడండి రోబోటిక్ పంచెస్. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్గా ఇన్స్పెక్ట్ చేశాను. అండ్ వెహికల్ సంబంధించిన యాక్సెసరీస్ వరకు చూసుకుంటే సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి స్కఫ్ ప్లేట్స్ అనేవి వేయించారు. గ్లాసెస్ కూడా మీరు చూసుకోండి ఒక్కసారి.
సో అన్ని కూడా సుజుకి గ్లాసెస్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే ఫుల్ మ్యాటింగ్తో పాటు మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూసుకోండి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి బాటిల్ హోల్డర్ ఏసీ దగ్గర. అండ్ వెహికల్ సంబంధించిన కవర్స్ కూడా జింపలేదు చూసుకోండి. సో ఇక్కడ కానీ అక్కడ కానీ ఇక్కడ కూడా కవర్స్ మాత్రం జింపలేదు. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే దీనికి వచ్చేసి అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటుంది. సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్ టు 70 to 80% వరకు ఫైనాన్స్ చేస్తాను. మీకు ఓనర్స్ కానీ ఓనర్స్ గ్యారెంటర్ కానీ ఉంటాయి. సో వెహికల్ వచ్చేసి ప్యూర్ తెలంగాణ వెహికల్, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో మన ఆఫీస్ లొకేషన్ 100 feet రోడ్, మాదాపూర్, బిసెట్, పంచకట్టు, దోశ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర మోటార్స్. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మన 5,75,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. బండి చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.